దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. దైవజనులకి దైవజనరాలకి నిండు వందనాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవుడికి మహిమ. నా సాక్ష్యం, గత నెల 19వ తారీఖున 3వ వారం ఇక్కడ ప్రార్థనకు వచ్చి ఉన్నాను. ప్రతి నెలలో వస్తాను. గత నెలలో కూడా అలా వచ్చినప్పుడు ఇక్కడే నించుని నా ఉద్యోగం గురించి నేను ప్రేయర్ చేశాను. నేను 4 సంవత్సరాలుగా నా ఉద్యోగం గురించి నేను ప్రార్థనలో పెట్టాను. కానీ ప్రార్థన చేసి వదిలేస్తాను. ఎందుకంటే నేను బయట కూడా చాలా మంచి జాబ్లోనే ఉండడం వల్ల ఎప్పుడూ దాన్ని అంత నేను సీరియస్గా తీసుకోకుండానే ఉన్నాను. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేను కొద్దిగా సీరియస్గానే దాన్ని తీసుకున్నాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పోద్ది, అంటే గవర్నమెంట్లో ఉన్న బెనిఫిట్స్ ఇవన్నీ తగ్గిపోతాయి, ఇలా కొన్ని వినడం వల్ల అప్పటి నుంచి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. గత నెలలో దైవజనులతో ప్రార్థన చేయించుకుని 25వ తారీఖునే జీవీఎంసీ నుంచి కాల్ వచ్చింది, ప్రొసీడింగ్ తీసుకోమని చెప్పి వచ్చి. ఇది కేవలం దేవుడికి మహిమ. దాని ముందు నేను జీవీఎంసీలో జాబ్ గురించి ప్రేయర్ చేసినప్పుడు వదిలేసేదాన్ని. కానీ దైవజనులు వచ్చి చెప్పినప్పుడు మీరు అందులోకి వెళ్ళారు, అందులో మీరు నడుస్తున్నారు, మీకు కావాల్సింది ఏది మీకు కావాలో, ఎక్కడ మీకు కావాలో అలాగే పలకమన్నారు. అలాగే పలికాను, అలాగే పొందుకున్నాను. ఈ సాక్ష్యం బట్టి దేవుడికి మహిమ. 2011లో నేను ఏదో పని మీద జీవీఎంసీకి జగదాంబ దగ్గర ఉన్న జోన్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక టేబుల్ మీద ఒక లేడీ కూర్చుని పనిచేసినప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, తండ్రి నాకు ఇలాంటి ఒక జాబ్ ఇచ్చేచ్చు కదా, నేను ఎలాగ లైఫ్ టైం జాబ్ చేయాలి కదా, నేను ఎంతవరకు ఈ లైఫ్ తీసుకెళ్ళాలంటే అంతవరకు జాబ్ చేస్తాను, నాకు ఇలాంటి ఒక జాబ్ ఇచ్చేచ్చు కదా అని దేవుడితో సరదాగా మాట్లాడి వచ్చేసాను అక్కడి నుంచి. కానీ దేవుడు ఎంత గొప్పవారంటే మనం సరదాగా దేవుడిని అడిగినా కూడా దేవుడికి జ్ఞాపకం ఉంచుకుంటారని నాకు జాబ్ ఇది అవుతుంది అన్నప్పుడు తెలిసింది ఇది మా నాన్నగారి జాబు. అది కేవలం దేవుడికి మహిమ. ఈ జోషువా బ్రదర్ గారి వల్ల, సిస్టర్ గారి వల్ల అసలు కొన్నిసార్లు అయితే నేను శృతిస్తాను ఇంట్లో, నేను ఆఫీస్లోనో ఎక్కడైనా కూడా నేను శృతిస్తాను. ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా నోట్లో అలా శృతి వస్తుంది. కొన్నిసార్లు బుక్ పట్టుకునో లేకపోతే ఫోన్లో చూసుకునో శృతిస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఈ జోషువా బ్రదర్ గారు లైవ్ ఫాలో అవుతూ వింటున్నప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, ఈరోజు నేను ఎక్కువ శృతించేశాను కదా, నా దేవుడు ఈరోజు ఏదో కార్యం నాకు చేసేస్తారు అని ఎక్కువగా అనిపిస్తుంది. ముందు ఎప్పుడు ఇలా అనిపించేది కాదు, కానీ ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రేరేపణ వస్తుంది. కేవలం ఇది జోషువా బ్రదర్ గారు, సిస్టర్ గారు నడిపింపు. దైవజనులు ఇలాంటి వాళ్ళని మనం కలిగి ఉండడం, ఈ సన్నిధికి ఇలా రావడం కేవలం ధన్యత. ఇది మా ఆంటీ అనకాపల్లిలో ఉంటారు. ఆ ఆంటీ ఒకరోజు 2 సంవత్సరాల క్రితం నాకు పంపించారు, అమ్మ ఇది ఫాలో అవ్వని. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను, అలాగే కార్యాలు చూస్తున్నాను. ఇంకా సాక్ష్యాలు ఎన్నో చెప్తాను, నా కుమార్తె గురించి చెప్తాను. ఈ జాబ్ ఇప్పుడు వచ్చింది, ఈ జాబ్ నుంచి నేను ప్రమోషన్స్ కూడా అవుతానని మీద మంచిగా వచ్చి సాక్ష్యం చెప్తాను. ఇది నేను నమ్ముతున్నాను దేవుని బట్టి, ఈ పరిచర్య బట్టి. కేవలం దేవునికి మహిమ ఘనత. ఈ దైవజనులు బట్టి, దైవజనరాలను బట్టి కూడా నేను దేవుని ఘనపరుస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.